రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, లోకసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పైన జరిగినటువంటి చర్చ కొన్ని విషయాల్ని తేటతెల్లం చేసేసింది. మొట్టమొదటిది, విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అవసరం ఉన్నా లేకున్నా ఇబ్బంది పెట్టి సభను సజావుగా నడిపించకుండా సభని పూర్తిగా తప్పుదోవ పట్టించే దిశగా పూర్తి ప్రయత్నాలు చేయబోతోంది. ఇది మొట్టమొదటి అంశము. రెండవది, ప్రధానమంత్రి జవాబిస్తున్న సమయంలో వినేటటువంటి ఓపిక, తీరిక, సంయమనము విపక్షాలకు లేదు. ఆయన మాట్లాడుతున్నంతసేపు నినాదాలు చేయటము, ఇది రానున్న రోజుల్లో చట్టసభలు ఏ రకంగా నడవబోతున్నాయన్నది స్పష్టం చేస్తున్నాయి. విపక్షాల లక్ష్యము చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఒక వివాదపూరితమైనటువంటి వివాదకరమైనటువంటి విషయాన్ని లేవనెత్తడం, ఆ వివాదం పైన రీల్స్ చేయడానికి, క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్ చేయడానికి వీలైనటువంటి పంచ్ లైన్లతో కూడినటువంటి మాటలు మాట్లాడటం. ఉదాహరణకి భయం లేదు, నిర్భయము, అభయహస్తము, పదే పదే దీన్ని చెప్పడం జరిగింది. శివుడి కుడి చేతిలో కాకుండా ఎడమ చేతిలో త్రిశూలం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దాడి చేయదలుచుకోలేదు, ఆయన శాంతి స్వభావుడు. ఈ రకమైనటువంటి క్లిప్స్ని సర్క్యులేట్ చేసేటటువంటి ప్రయత్నము జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇవి సర్వసాధారణ వీటిల్లో వచ్చే కన్నా కూడాను కాంగ్రెస్ దాని అనుకూల వర్గాలకు చెందినటువంటి వాట్సాప్ గ్రూపుల్లోకి ఇవి ప్రచారం అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఈకో సిస్టమ్ని సెట్ చేసుకోవడంలో రాహుల్ గాంధీ విజయం సాధించారు. రాహుల్ గాంధీ తయారు చేసుకున్నటువంటి, కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్నటువంటి ఈ ఈకో సిస్టమ్, దీనిలో లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పబడేటటువంటి వాళ్ళు, పత్రికా రంగంలోని కొందరు వ్యక్తులు, కొన్ని మతతత్వ సంస్థలు, గ్రూపులు, ఇదే విధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి సంస్థలు, ఏజెన్సీలు, ఇవన్నీ కలిపి వీటిలో ఇది సర్క్యులేట్ అవ్వచ్చును. మీకు సోషల్ మీడియాలో మామూలుగా చూసినట్టయితే కనపడకపోవచ్చు, కానీ ఇవి ఒక వర్గం, టార్గెటెడ్ ఫోకస్డ్ గ్రూపుల దగ్గరికి ఇవి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా తయారవుతున్నట్టుగా కూడాను వార్తలు వస్తున్నాయి. కాబట్టి చేసినటువంటి ప్రసంగంలోని చిన్న చిన్న క్లిప్పులు సోషల్ మీడియాలో అనుకూల వర్గాల దగ్గరికి తమ ఇకో సిస్టమ్ అని చెప్పుకునేటువంటి దానిలోకి పంపడం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దాన్ని బట్టి చూసినట్టయితే ఆ శంకరుడు, గురునానక్ ఆ ఫోటోలు చూపించడం, ఇవన్నీ కూడాను నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద లోక్సభ ఏమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఒక వైడర్ ఆడియన్స్కి దీనిని పంపాలన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపించింది. ఆ తరువాత డిబేట్లో ప్రధానమంత్రి జవాబిచ్చే సమయంలో పూర్తిగా ఆయనను వినిపించుకునేటటువంటి ప్రయత్నం చేయలే. ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడాను నినాదాలు. మణిపూర్ గురించి చర్చించాలి, మణిపూర్ గురించి చర్చించేందుకు వేరే సమయం ఉంది. రాష్ట్రపతి అభిభాషణకు ధన్యవాదాలు తెలపాలన్న పార్లమెంటరీ ప్రొసీజర్, అగ్రీడ్ పార్లమెంటరీ ప్రొసీజర్, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అన్ని పక్షాలు అంగీకరించినటువంటి ప్రోగ్రాముని కాకుండా ఈ నినాదాలు చేయటం ద్వారా మోదీ మాట వినపడకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ప్రజలు విసుగు చెంది వినడం మానేయాలి అన్నది. పైగా నేను కొన్ని ఛానల్స్ని నేను లైవ్ వస్తున్నటువంటి సమయంలో, ప్రధానమంత్రి లైవ్ వస్తున్నటువంటి సమయంలో చూశాను. హఠాత్తుగా అంత మటుకు కనపడనటువంటి కొన్ని హ్యాండిల్స్ అదే సమయానికి రంగంలోకి వచ్చి మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తూ, రకరకాల తిట్ల వర్షం కురిపిస్తూ, రిపీటెడ్గా ఒకే వ్యక్తి 40 సార్లు 50 సార్లు 2-3 పోస్టుల తర్వాత ఆయన పోస్ట్ మళ్ళీ రావడం, ఈ రకంగా చేయటం అంటే ఒక వాతావరణము సోషల్ మీడియాలో క్రియేట్ చేసేటటువంటి, చాట్ బాక్స్లలో క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈసారి ఫైట్
కేవలము చట్టసభ లోపల మాత్రమే కాదు, వెలుపల కూడా సోషల్ మీడియాలోని ఒక వైడర్ ఆడియన్స్ని చేరేందుకు ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పక్షము చెప్పేటటువంటి విషయాలను వినేటటువంటి సౌమనస్యాన్ని, సౌజన్యాన్ని విపక్షాలు ప్రదర్శించబోవు. ఇది చాలా స్పష్టమైపోతున్నది. లాజిక్ కానీ, రీజనింగ్ కానీ వీటికి సంబంధించి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఉదాహరణకి అగ్నివీరు చనిపోతే అతన్ని అలాగే వదిలేస్తారు, ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వరు అని చెప్పడం జరిగింది. వాస్తవం ఏంటంటే ₹1,00,00,000 మేరకు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అది అందుకున్నట్టు చనిపోయినటువంటి అమరుడైనటువంటి అగ్నివీర్ జవాన్ తండ్రి స్వయంగా చెప్పారు. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ రకంగా ఒక అబద్ధాన్ని విసిరేసేసి ఆ తర్వాత జవాబు ఏదైతే చెబుతారో ఈ జవాబుకి ప్రచారం లభించకుండా చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరాంతం లోపల 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, హర్యానా, అదేవిధంగా ఢిల్లీ, జార్ఖండ్, ఈ రకంగా మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యంగ్ ఓటర్స్ని ప్రభావితం చేసేందుకు ఒక ప్రయత్నపూర్వకంగా ఈ రకరకాల ప్రశ్నలు, నీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను సంధించి జవాబులను ఇవ్వకుండా కేవలం ప్రశ్నల్ని మాత్రము సంధించి ఒక మిస్ఇన్ఫర్మేషన్ నడిపేటటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ దుస్తులను కూడా చూసినట్టయితే ఈ కొత్త అనఫిలియేటెడ్, రాజకీయాలు తెలియనటువంటి యువ ఓటర్ల వర్గాన్ని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక సమయంలో మామూలు తెల్ల కుర్తాలో వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఆ తర్వాత మళ్ళీ తన టీషర్ట్కి మారిపోయారు. ఈ టీషర్ట్ అనేది మొత్తము ప్రయత్నం ఏదైతే ఉందో యూత్ని ఆకట్టుకునేందుకు, యంగ్ ఓటర్స్ని చేరుకునేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలాగా కనిపిస్తోంది. వీటన్నిటి వెనుక ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు, ఉత్తరప్రదేశ్లో ఒక 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి ఉప ఎన్నికలు, వాటితో పాటు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు. వీటిలో మ్యాక్సిమం గనక గెలుచుకోగలిగినట్టయితే మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి మరింత పెంచేటటువంటి వీలుంటుంది అన్నటువంటి అంచనా ఆధారంగా ఈ మొత్తం ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్రపతి అభిభాషణకు దానిపైన జరిగినటువంటి చర్చను చూసినట్టయితే రాబోయే రోజుల్లో ఇదే రకమైనటువంటి గడబిడ, హడావిడి, ఒకరి మాట ఒకరు విననటువంటి తత్వము, ఎటువంటి ఆధారం లేకుండా దాడులు చేసేటటువంటి ప్రయత్నము జరగబోతోందన్నది సుస్పష్టమైపోయింది. దీన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ నుంచి ఎటువంటి వ్యూహాలు రచిస్తుందన్నది మనము చూడవలసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.